గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేయనుంది. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్పై అనర్హత వేటు వేయాలని శాసనసభాపతి ప్రసాదరావుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా పోచారం, సంజయ్ కుమార్ల సభ్యత్వాలు రద్దు కావాలని డిమాండ్ చేశారు. దేశంలో రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్సువాడ శాసనసభ్యులు పరిగే శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరినరు కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మేము వారిని సమయం అడిగినాం. స్పీకర్ గారు కూడా కాసేపట్లోనే సమయాన్ని తెలియజేస్తా అని చెప్పిండ్రు. మరి వారి ఆఫీసు వెసులుబాటు అంతా చూసుకొని సమయాన్ని ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. వీలైతే ఇవ్వాలనే ఇస్తాను వెంటనే, లేదైతే రేపు మార్నింగ్ అనే ఇస్తాను అని చెప్పి వారు